బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా ఆట తీరు అందరినీ షాక్కు గురిచేసింది. కేవలం 76 పరుగులకే ఆల్అవుట్ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ కనీస పోరాట పటిమ కనబరచలేకపోయింది. ఈ దారుణమైన ప్రదర్శన కారణంగా భారత జట్టు ఖాతాలో మునుపెన్నడూ లేని విధంగా పలు చెత్త రికార్డులు వచ్చి చేరాయి. టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా నమోదు చేసిన అత్యల్ప స్కోర్ల జాబితాలో ఈ మ్యాచ్ 2వ స్థానంలో నిలిచింది. 2008లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 74 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం భారత్కు అత్యంత చెత్త రికార్డుగా ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై 76 పరుగులకు చాప చుట్టేయడం ద్వారా ఆ పాత రికార్డు త్రుటిలో తప్పిపోయిన రెండో అత్యల్ప స్కోర్ నమోదైంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా ఒక మ్యాచ్లో 100 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవడం క్రికెట్ హిస్టరీలో ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమెడలా కూలిపోయింది. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. వరుస పరాజయాలు భారత జట్టును తీవ్రంగా కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. టీమిండియాకు గత 5 మ్యాచ్ల్లో ఐర్లాండ్ సిరీస్లో 2 ఓటములు, ఈ సిరీస్లో తొలి మ్యాచ్ రద్దు, తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో పరాజయం ఎదురైంది. ఆటగాళ్లలో సమన్వయం లోపించడం, బ్యాటింగ్ అలాగే బౌలింగ్ విభాగాల్లో మూకుమ్మడిగా విఫలం కావడం వల్లే ఈ చెత్త రికార్డు నమోదైంది. ఇంగ్లాండ్పై ద్వైపాక్షిక సిరీస్లలో భారత్కున్న తిరుగులేని రికార్డు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్తో కనీసం 2 మ్యాచ్లు ఉన్న 6 టీ20 ద్వైపాక్షిక సిరీస్లు ఆడిన టీమిండియా ఏకంగా 5 సిరీస్లలో విజయం సాధించింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. అంటే గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ చేతిలో భారత టీ20 సిరీస్ కోల్పోలేదు. కానీ ప్రస్తుత సిరీస్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలుండగానే ఇంగ్లాండ్ వరుస విజయాలతో ఆధిక్యంలోకి వెళ్లడంతో భారత సిరీస్ కోల్పోయే ప్రమాదం అంచునా నిలబడింది.